అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి. రాత్రి 11 లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారికి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మార్పు మీ జీవితంలో చూసే అవకాశాలు మున్ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పుకు గల కారణం ఆ వ్యక్తే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదిష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నరదిష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలియక మీరు చాలా సతమతం అవుతున్నారు. అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 11 గంటల లోపు ఒక నిందను మీరు మొయ్యాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పుకు కూడా నేరారోపణ మీపై పడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఎటువంటి నిందలు మీ పైన వేస్తారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి. మీరు ఏం చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీ పైన ఎటువంటి నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో, అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు ఎవరితో మీరైతే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం, ఇలాంటివి ఒక సమస్య, ఒక నిందను మీరు మొయ్యవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమా కట్టబడతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఒక చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు ధైర్యం, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం
చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వారి యొక్క మీ బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు అనుకోకుండా కల్మినేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థల ప్రవేశం కోసం, కెరీర్కి సంబంధించి అవకాశాల కోసం, ఆదాయ మార్గాలకు సంబంధించి అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ కెరియర్కి సంబంధించి కానీ, లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త, అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈరోజు దినపళ్ళ ప్రకారం మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగే విధానంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లయితే, కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ఆ సమస్యకు తగిన పరిష్కారం ఈరోజు దొరికే అవకాశం మీకు మీ దినపలల ప్రకారం సూచిస్తుంది. అయితే ఈ రాశివారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు, అలాగే గొడుగులు దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే గనక చలివేద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచి నీటిని అందించటం వల్ల ఎంతో పుణ్య ఫలితం అయితే దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాదు, ఇలా చేయటం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైన పుణ్యఫలం యొక్క జీవితంలోని అనేక రకాలుగా ఈ యొక్క జీవితంలో అభివృద్ధిని మీకు చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్య కార్యాలు చేయడం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు, మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే నిత్య దేవతారాధన, ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వలన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇలా ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్న మిత్రులను మీ జీవితంలోనూ ఉంచుకోకండి. అంటే ఎవరైతే మీ చెడును కోరుకునే వారు ఉన్నారో వారికి మీ పర్సనల్ విషయాలు చెప్పకండి. వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించటం, అలాగే వారితో మీరు క్లోజ్గా ఉండడం కూడా అంత మంచిది కాదు. అయితే చెడు వ్యక్తులతో స్నేహం అనేది ఎలాగైతే మంచిది కాదో, మంచి వ్యక్తులని జీవితంలోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ జీవితం నుండి బయటకు వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నాడు కన్యా రాశి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాత్రి 11 గంటలలోపు ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతుంది, అలాగే ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి కన్యా రాశి వారికి అయితే జాగ్రత్తగా ఉండండి.
ఊహించని సంఘటనలు మీ లైఫ్లో జరుగుతాయి. చాలా కాలం నుండి కొంచెం ద్వేషిస్తున్న వ్యక్తులు కొంచెం కుట్ర చేస్తున్నారు. మీరు చేయని తప్పుకు మీరు చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు పనిచేసే చోట కానీ, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, దూర బంధువులలో కానీ ఆ వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని ఒక ప్లాన్ వేస్తున్నారు. జాగ్రత్త పడండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఇట్లా లేదు. కాబట్టి ఎవరి కారణంగా మీరు భయపడకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అలాంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వకండి. అలాగే మీరు నిజాయితీగా నడుచుకోండి. నిజాయితీ లేని వ్యక్తులతో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకండి. ఒకవేళ సహవాసం చేశారు అంటే దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు దినపరల ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.